నిన్ను అడుగుతున్నాం. రేపు పొద్దున్నే మోడీ క్యాబినెట్ విస్తరించి నిన్ను తీసేసి ఈటల రాజేందర్ గారిని మంత్రి చేసిండు అనుకో, ఆటోమేటిక్గా రాజేందర్ గారిని వెళ్ళి అడుగుతా. ఆయన కాన్స్టిట్యున్సీకి కూడా మెట్రో వస్తుంది కాబట్టి. నేను అదే చెప్తున్నట్టు ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన దాని మీద నేను డిస్క్లోజ్ చేయను. ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఈ ఇష్యూస్ ఉన్నాయి రిజాల్వ్ చేయను రాతపూర్వకంగానే నేను ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. ఎస్ బస్ I met Ashwini Vaishnav, I spoke to Ashwini Vaishnav thrice. Yeah, that is what I don't want to disclose, but my problem is this. Kishan Reddy has to address this problem. That is up to you. I cannot restrict, I cannot impose any conditions on my journalist. So journalist is having his wisdom to visualize anything. That is up to you. నేను అదే చెప్తున్నా, ఈరోజు మెట్రోకు పరిమితమై మాట్లాడండి. మీకు ఏమేమి ఉన్నాయో ఎజెండా ఇస్తే రేపో ఎల్లుండో మళ్ళీ ప్రెస్ కూర్చుంటే మొత్తం మీకు అన్ని సమాధానం. ఈరోజు దీన్ని డైల్యూట్ చేయకండి. ఇది చాలా అత్యంత కీలకమైన విషయం. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా కష్టపడి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చినాం. ఇది ఈ హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం కావాలంటే ఇది చాలా అత్యవసరం. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు కూడా యుద్ధం జరిగినప్పుడు మీరు మెట్రోలలో వెళ్ళండి, మెట్రోని వాడండి, మీరు డీజిల్ తక్కువ వాడండి, వెహికల్లు తగ్గించుకోండి, అన్ని సూచనలు ప్రధానమంత్రి గారు చేసింది. సూచనలకు తగ్గట్టుగానే మరి మేము మెట్రో విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఆగుతుంది? కొన్ని టోటల్ డీటెయిల్స్ కిషన్ రెడ్డి గారు ఒప్పుకుంటే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని తెలంగాణలో ఉండే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలందరికీ సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఇస్తా. మొత్తం అగ్రిమెంట్ కాపీలన్నీ కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఇవి కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ కాపీలు కాబట్టి నేను మీ అందరికీ ఇవ్వడానికి కొంచెం వెనుక ముందు ఆలోచన చేస్తున్నా. సో అన్నీ కిషన్ రెడ్డి గారి ముందర పెడతా. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని మన దగ్గర రాష్ట్రంలో ఉన్న లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జర్నలిస్ట్ ఆల్సో కూడా ఇన్వాల్వ్ చేస్తారు. మీరు అందరు విని చూడండి. ఇక్కడ రాజకీయం నేను మాట్లాడడం లేదు. నా పాయింట్ రాజకీయం కాదు. ఫేజ్ 1 మెట్రోని మనము స్వాధీనం చేసుకోవాలా, కొనుగోలు చేయాలా. ఫేజ్ 2 విస్తరణకు మనము అనుమతులు తెచ్చుకొని నిర్మించుకోవాలి. ఇదే నా లక్ష్యం. స్ట్రైట్ అలిగేషన్ అని చెప్పినా కదా వెంకటరాజు. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారే దీనికి కారణము, నిధులు రాకపోవడానికి. దానికి 2 అంశాలు ఉన్నాయి. నా ప్రైవేట్ డిస్కషన్ అనే థర్డ్ ఇష్యూ. యూనియన్ క్యాబినెట్లో ఉన్న ఏకైక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఆగున్నది. ఇది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం, ఆయన రిప్రజెంట్ చేస్తున్న స్టేట్. ఆయన తెలంగాణ కోటాల మంత్రి ఇచ్చిండు, గుజరాత్ కోటాలు ఇవ్వలే. వీళ్ళు గుజరాత్ కోటాలు ఇస్తే గుజరాత్కు మొన్ననే అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2కి నిధులు ఇచ్చి చూసినా కదా మన క్యాబినెట్లో. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకోరు. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత ఉంటుంది, గత ఉంటుంది. ఆ వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. ఎందుకు రాహుల్ ఉన్నదే యాస్టీజ్ వెరీస్ కండిషన్ మీదనే తీసుకున్నాం. మిగతా అన్ని మనం నిర్మించుకుంటాం. ఉన్నదాని వాల్యూ, ఉన్నదాన్ని అసెట్ చేసి కన్సల్టెంట్ని పెట్టి ఉన్న ఆస్తి అసెట్. ఇప్పుడు నువ్వు 10 ఫ్లోర్లకు బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుంటావు, 4 ఫ్లోర్లు కట్టుకున్నావు, మిగతాయి కట్టుకోలేదు. నువ్వు అది కొనుగోలు చేసినప్పుడు ఏం చేస్తావు? ఏమున్నదో దాన్నే వాల్యుయేట్ చేసి దాని మీదనే కొనుగోలు చేస్తాం కదా. ఇదే ఒత్తిడే ఆప్షన్. మీరు అందరు కలిసి ఈ నుంచి చక్కగా బయలుదేరి కిషన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డికి తెచ్చేస్తాడు. ఇదే బెస్ట్ ఆప్షన్. జర్నలిస్టులు అందరు కలిసి ఓ పూట తినకపోయినా సరే కిషన్ రెడ్డి ఇంటి ముందర జర్నలిస్టులు అందరు ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డి తీసుకొస్తాడు. ఎందుకంటే తెలిసిపోతుంది కదా
జర్నలిస్టులు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నగర అభివృద్ధి కోసం ముందుకు వచ్చారని